11వ తారీఖు పత్తికొండ మార్కెట్కి వచ్చినటువంటి సోమవారం మే ఎద్దుల మార్కెట్లో మరి రైతు వారి పసలను తగ్గడం. ఎద్దుల యజమాని ఉండడా మీరేనా? ఓకే, మీ పేరండి? నరసప్ప గారు. ఎక్కడి నుంచి వచ్చారు? బయలుపత్తికొండ నుంచి వచ్చారు. ఎన్ని రోజులు అయింది మీ దగ్గర ఉండి బట్టివి? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పాటు మీ ఇంటి దగ్గర ఉన్నాయి. ఎన్ని ఎకరాలు సాగు చేసిన భూమి? 20 ఎకరాల నుంచి 30 ఎకరాలు. 20 ఎకరాల నుంచి 30 ఎకరాలు అయితే మంచి సాగు చేయడం జరిగింది. రైతు వారే ధర చెప్పారు మార్కెట్లో ఎంత చెప్పారు? 2,60,000. పళ్ళతే అన్నీ వేసినాయి, కడల మలుపులు వేసినాయి. మరి ఇంత ముందు కూడా బేరాలు పెట్టినారు మంచిగానే. ఎక్కడి దాకా వచ్చింది అదే? 2,10 వరకు. మార్కెట్లో మరి ఎంతవరకు ఇచ్చిపోవాలనుకుంటారు? పైన వస్తే ఇచ్చిపోదామన్నారా లేకపోతే ఏమన్నా? 25-30 ఓకే, పైన అటు ఇటుగానే వచ్చేది. అట్లా నెంబర్ చెప్పండి. 9494627544. ఒకసారి మా కోసం ముందు చూపించారా? అట్లా కాళ్ళు తిప్పలాడు చూస్తారు. రెండు కూడా నల్ల చిరుత తెల్ల చిరుత ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ గ్రామాంతరం మొత్తం కూడా 10 క్వింటాల బండ కూడా వేసి లాగిచ్చారంట. అంత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి 2 చిరుతలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు. వ్యవసాయానికి అంటే అంత బల ప్రదర్శనించాయంటే అంత చేదబ్గాల అని దాని అర్థము. వాళ్ళు శక్తి సామర్థ్యం పశువులు చూడాలనుకున్నారు, మంచిగా సామర్థ్యం చూపించాయి. మరి ఈరోజు ఇవ్వదలుచుకున్నారు రైతు వారికి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు. ఎవరు ఈయన ఏడుస్తాడా? ఏం ఐడియా? వాళ్ళ ఊర్లోనే బండగా నెగ్గినాయి. వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ ఇంటి వరకు. గ్రామం వరకు. ఓకే, వాళ్ళ గ్రామంతరం కట్టుకున్నారంట. పందెం పోటీలు అయితే ఎన్ని జతలు కలిసినాయి మీ ఊర్ల వరకు? 10 జతల్లో బండ పోటీల్లో మనది ఏమైనా కొట్టిందా? ఓకే, యాంకర్ ట్యాంకర్ అన్నీ వచ్చి ఉన్నాయి ఈడ. ఓకే, ఓకే. కలిసినందుకు మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.